ఇది నేను కోరుకుంటే నా మెడలో పడిన తాళి కాదు, ఆ భగవంతుడు నాకు వరంగా ప్రసాదించిన తాళి. నేను చావుని కోరుకున్నాను, కానీ ఆ భగవంతుడు నేను బతకాలని కోరుకున్నాడు. నేను బతికితే భరత్ నా భర్త కావాలని ఆ దేవుడే నిర్ణయించాడు. అందుకేనే నిన్నిక్కడికి పంపించాడు. ఎన్ని సంవత్సరాలు భరత్ కోసం నేను కష్టపడ్డాను తెలుసా? ఎప్పటికైనా భరత్ నా వైపు చూడకపోతాడా, నా మెళ్ళో తాళి కట్టకపోతాడా అని ఒక రకంగా తపస్సు చేశాను. నేననుకున్నదేదీ నెరవేరలేదు. కానీ నా ప్రాణం పోతున్న టైంలో నిన్ను పంపించి నేననుకున్నది నెరవేరేలా చేశాడు. ఇది నీ గొప్పతనమో నా గొప్పతనమో కాదు నేత్రా, ఆ భగవంతుడి నిర్ణయం. దీన్ని కాదనడం ఎవరితరం కాదు. ఇది భగవంతుడి గొప్పతనం కాదు రుద్ర, ఆ చంద్రిక గొప్పతనం. ఆ చంద్రిక మంచి మనసుతో ఆలోచించింది కాబట్టి ఏ ఆడపిల్ల తీసుకోని నిర్ణయం తీసుకుంది. తనని మనం గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ బాధ పెట్టకూడదు రుద్ర. అంటే ఏం చేయమంటావు? ఈ తాళి తీసిచ్చేయమంటావా? తాళిని తీసేయమని నేను అనడం లేదు, భరత్ని వదిలేయమంటున్నాను. వాళ్ల బ్రతుకుని వాళ్ళని బ్రతకని అంటున్నాను. అనవసరంగా వాళ్ల జీవితాల్లోకి దూరి వాళ్ళని బాధ పెట్టొద్దని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. అవునా? సరే అయితే నాకొక పని చేసి పెట్టమని వాళ్ళకి చెప్తావా? ఏం చేయాలి? ఆ భరత్ని కాని లేదా చంద్రికని కాని నా ప్రాణాలు తీసేయమని చెప్పు. ఆ తర్వాత నా మెళ్ళో తాళి తీసేస్తారో లేదా నన్ను అనాథ శవంలో వదిలేస్తారో వాళ్ళిష్టం. ఈ ఒక్క పని చేసి పెట్టమని చెప్పు. వాళ్ళనుకున్నది సాధించుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు రుద్ర? వాళ్ళెందుకు అలా చేస్తారు? ఎందుకు చేయలేరు? నాకు ప్రాణం పోసింది వాళ్లే కదా. ఇప్పుడున్న నా ప్రాణాన్ని కూడా వాళ్ళనే తీయమని చెప్పు. నేనేం వద్దన్నానా? నేను ప్రాణాలతో ఉండగా భరత్కి దూరంగా బతకడం అనేది జరిగే పనే కాదు నేత్ర. అందుకే నేను చనిపోవాలనుకున్నాను. నాకు ప్రాణం పోయమని నేనేం అడగలేదే. వాళ్లే ప్రాణం పోశారు. వాళ్లే ఈ తాళిని నాకు వరంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ తాళినే కావాలని కోరుకుంటున్నారు కదా. అలాంటప్పుడు నా ప్రాణాలు తీసేయడం పెద్ద కష్టమా చెప్పు? భరత్ చేతిలో ప్రాణం పోవాలని కోరుకున్నదాన్ని ఇప్పుడు నా భర్త చేతిలో ప్రాణం పోవాలని కోరుకుంటున్నాను. అంతే కదా? ఇందులో న్యాయం లేదా చెప్పు? రుద్ర, నేను నీతో వాదించలేను. వాదించలేవు కాబట్టే నన్ను వదిలే నేత్రా. వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు ఎలా ఇక్కడుంటావు చెప్పు? ఇంతకు ముందు కూడా నేను ఇక్కడే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉంటాను. అప్పుడు ప్రేమ కోసం ఎదురు చూసే ప్రియురాలిగా బతికాను. ఇప్పుడు భర్త ప్రేమ కోసం ఎదురు చూసే భార్యగా బతుకుతాను. రుద్ర, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. నువ్వు నాకేం చెప్పొద్దు నేత్రా. నువ్వేదైనా చెప్పాలి అనుకుంటే వెళ్ళి ఆ మీనాక్షి గారితోటి చంద్రికతోటి మాట్లాడు. వాళ్ళని ఎలాగైనా ఒప్పించి భరత్తో నన్ను భార్యగా స్వీకరించేలా ఒప్పించు. లేదంటే అందరూ కలిసి నా ప్రాణం తీయడానికి సిద్ధపడేలాగా తయారు చేయి. ఇంతకు మించి నీకు మరో ఆప్షన్ లేదు. నన్ను కాంప్రమైజ్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలన్న ఆలోచన మానుకు. నేనిక్కడి నుంచి వెళ్లడం అంటూ జరిగితే ప్రాణం లేని శవంలాగే వెళ్తాను తప్ప భరత్ని మాత్రం వదులుకోను. అది కాదు రుద్ర, నువ్వు చేస్తుంది తప్పు. ఈ ప్రపంచంలో మన సంతోషం కోసం చేసేది ఏదీ తప్పు కాదు నేత్రా. ఈ మంగళసూత్రం నేను కోరుకుంటే వచ్చింది కాదు, నన్ను వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని నేను వదులుకోలేను. అర్థమైందిగా? వెళ్ళు. నాకింకా బోల్డ్ పనులున్నాయి. పంతులు గారిని పట్టుకోవాలి, మొత్తానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ప్లీజ్ డోంట్ మైండా?
చూస్తుంటే కనీసం నా వైపు కూడా చూడటం లేదు. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. ఆ రోజు నువ్వు చెప్తూనే ఉన్నావు, కానీ మేమే నువ్వు చెప్పే మాటని వినిపించుకోలేదు. అంతా నువ్వు చెప్పినట్టే జరిగిందమ్మా. ఐమ్ సారీ అమ్మా. దేనికి సారీ? ఎవరిని ఉద్ధరించడానికి? ఇప్పుడు నువ్వు సారీ చెప్పినంత మాత్రాన జరిగిందంతా మారిపోతుందా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఒక్కరైనా నా మాట వినిపించుకున్నారా? వద్దు వద్దు అని నేనెంత మొత్తుకుంటున్నా ఎవ్వరూ నా మాట వినలేదు. కనీసం నా పెద్దరికానికైనా మీరు గౌరవం ఇచ్చారా? నా అనుభవాన్ని మీరు గుర్తించారా? మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకొని నా మాటని పెడచెవిన పెట్టారు. నేనేం చేయనమ్మా, అప్పటికే ఆ చంద్రికకి వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను. కానీ తన నా మాట వింటేనే కదా. పాపం, తనకి మనం తప్ప ఎవరున్నారు అని అనవసరమైన మంచితనం చూపించి ఇంత దూరం తీసుకొచ్చింది. కనీసం నేనైనా చంద్రిక మాటకి ఎదురు తిరిగి ఉండాల్సింది. అలా చేసుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి ఎదురయ్యేదే కాదు. ఇప్పుడు రుద్రాణిని కన్విన్స్ చేయడం అసలు జరిగే పనేనా? నాకేం అర్థం కావట్లేదమ్మా. నువ్వే కాదురా, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా తను ఎవరి మాట వినదు. ఏ సంబంధం లేనప్పుడే మనం ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు నువ్వు అధికారికంగా తనకి కట్టుకున్న భర్తవయ్యావు. ఇప్పుడు తనకి నచ్చ చెప్పడం ఆ పరమాత్మ తరం కూడా కాదు. తను మారింది అన్నారు. ఏం మారిందిరా? ఏమీ మారలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే అప్పటికంటే ఇంకా మూర్ఖంగా మారింది. నువ్వు చంద్రిక సంతోషంగా ఉంటే చూడాలని ఎన్నో కలలు కన్నాను. ఈ జన్మలో మీకు ఆ సంతోషం మిగలకుండా మీ అంతట మీరే చేతులా నాశనం చేసుకున్నారు. ఒక మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేం కదమ్మా. అందుకే తనని బ్రతికించడం కోసం హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళడం తప్పు కాదురా, కానీ అంతకు మించి ఆ రుద్రాణి మెడలో నీ చేత తాళి కట్టించింది చూడు, అది పెద్ద తప్పు. ఆ రోజు రుద్రాణి చనిపోతూ ఉంటే అయ్యో పాపం అనుకున్నాను, కానీ ఈ రోజు అది ఎప్పుడు చస్తుందా అని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాను. అది బ్రతికుండగా మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వదు. మీరొక్కరే కాదు, మీతో పాటు నేను, చివరికి ఆ పసిబిడ్డ కూడా నరకం అనుభవించాల్సి వస్తుంది. ఇది మాత్రం నిజం. ఇప్పుడేం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదమ్మా. చేయడానికి ఏముంది? చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా. అనుభవిద్దాం, అందరం అనుభవిద్దాం.